సర్వకృపానిధివైన మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆసనుడవై ఉన్న దేవుడవు తండ్రి. అయినప్పటికీ ప్రభా, మరి దీనులు అయినటువంటి దీన మనస్సు కలిగినటువంటి వారి యొక్క నివసించి దేవుడు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. గత రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలం సజీవులుగా ఆరోగ్యంగా నీ సన్నిధిలో చేరి నేను ప్రార్థించడానికి స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మా ప్రభా, అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకు వందనములు. ఈ ఉదయ కాలం తండ్రి నీ సన్నిధిలో మా ప్రార్థనలు మేము ఉంచుతుండగా మా ప్రభా, మా మనవులు ఆలకించి మాకు తప్పకుండా జవాబిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ముఖ్యంగా ప్రభా, మరి ఈ దినమంతా కూడా మాకు తోడై ఉండండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము. ఈ దినమంతా కూడా ప్రశాంతమైన మనసుతో మేము చక్కగా నీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ఈ దినము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని ఇవ్వబడినటువంటి వాగ్దానం ప్రకారం నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. అతడు తన శత్రువులందరినీ అందరి చేతిలో నుంచి దేవుడు తప్పించిన దినమున అతడు రాసినటువంటి కీర్తన తండ్రి. ఈ మాటలు మాకు సమూయేలు గ్రంథంలో కూడా 2వ గ్రంథం 22వ వచనంలో అతడు రాసిన గీతంలో కనిపిస్తాయి తండ్రి. మా తండ్రి దేవా, నీవు మా దీపమై ఉన్నావు, మా చీకటిని వెలుగుగా చేయి దేవుడవు. అవును తండ్రి, మేము చీకట్లో నుండి విమోచించి మమ్మలను వెలుగుగా చేయి దేవుడవు మా ప్రభా. మరి మేము క్రీస్తు యేసును ఎరుగక మునుపు తండ్రి చీకటి అయి ఉంటుంది. మరి నీవు అపొస్తలుడైన పౌలు వాక్యంలో చెప్పినట్లుగా మేము పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని మరి పౌలు చెప్పారు. మరి తండ్రి, ఆ గతంలో తండ్రి మేము నిన్నెరగని స్థితిలో ఉన్నప్పుడు చీకటి అయి ఉన్నాము మా ప్రభా. మా జీవితంలో మేము తెలియక తండ్రి అనేక తప్పుడు కార్యాలు చేశాం ప్రభా. మరి నీకు విరోధంగా నడుచుకున్నాం. అయితే ఇప్పుడు ప్రభువునందు మేము వెలుగై ఉన్నాము. అవును, నీవు మమ్మలను చీకట్లో నుండి వెలుగులోనికి రప్పించావు. మేము చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చి నిన్ను మహిమపరచడానికి మీరు మమ్మలను ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నారు. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మేము నిన్ను విశ్వసించాము కనుక కృపచేత నీవు మమ్మల్ని రక్షించావు తండ్రి. నీకే వేలాది వేల స్తోత్రములు. మేము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలువబడ్డాము. రాజైన దావీదు అయితే తండ్రి అతడు బాలుడై ఉండగానే అరణ్యంలో తన గొర్రెల మందను కాచుకొనిచుండగా తండ్రి నీవు అతనిని ఇశ్రాయేల్ రాజుగా అభిషేకించావు మా ప్రభా. అతడు వెంటనే రాజు కాలేకపోయినప్పటికీ అతడు అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. అతని జీవితంలో అనేకమైన ఆశ్చర్యకార్యములు జరిగాయి. అన్ని సమయాలలో కూడా నీవే అతనికి బలమై ఉన్నావు. అతడు దానిని అంగీకరించాడు, అతడు ఒప్పుకున్నాడు, అది తను గుర్తించాడు కూడా. అందుకే ప్రభా, అతడు ఎల్లప్పుడూ కూడా నేను ప్రార్థించేవాడు, కీర్తించేవాడు. అనేకమైన కీర్తనలు రచించి ఎల్లప్పుడూ పాడుతూ తండ్రి ఎక్కువగా నీ సన్నిధిని అనుభవించేవాడు. అంతేకాదు ప్రభా, నీ యొక్క సన్నిధిలో అతడు సహవాసం చేసి సమయంను గడిపేవాడు మా ప్రభా. మా జీవితంలో మేము కూడా ఎప్పుడైతే నిన్ను ఎరిగిన వారమే, ఎప్పుడైతే మేము నీ యొక్క ఘనతను, నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను గ్రహించి అంగీకరించి రుచి చూసి తెలుసుకుంటామో, నీ యొక్క గొప్ప ప్రేమను మేము ఎప్పుడైతే రుచి చూసి తెలుసుకుంటామో అప్పుడు తండ్రి మేము కూడా అదే విధంగా నీ సన్నిధిలో సంతోషించగలం, నీ సన్నిధిలో ఆనందించగలం, నీ సన్నిధిలో నిన్ను కీర్తిస్తూ ఘనపరుస్తూ నిన్ను ప్రార్థించగలం మా ప్రభా. ఎవరైతే అది ఎరుగరో వారు తప్పకుండా చీకట్లోనే ఉంటారు నాయన మా ప్రభా. ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో వారికి అందరికీ కూడా నీవు వారిని వెలుగులోనికి నడిపిస్తావు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రములు. దావీదును నీ విడిచిపెట్టలేదు ప్రభా. మరి అతడు ఎల్లప్పుడూ నిన్ను కీర్తించడంలో ఎప్పుడు కూడా మానక ఉన్నాడు. ఎప్పుడు స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు మా ప్రభా తండ్రి. మేము ఎప్పుడైతే నిన్ను ఘనపరుస్తామో అప్పుడు నీవు మమ్మల్ని ఘనపరుస్తావని వాక్యంలో రాయబడిన ప్రకారం తండ్రి మరి దావీదు నిన్ను ఘనపరిచాడు కనుక
నీవు అతనిని ఘనపరిచావు. ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే యోసేపు కూడా నిన్ను ఘనపరిచాడు, అందుకే అతన్ని నీవు ఘనపరిచావు నాయన. మరి ఉన్నతమైన స్థానానికి అతన్ని ఎక్కించావు మా ప్రభా. మరి మా జీవితాలలో మేము కూడా ఎల్లప్పుడూ మరి నీ అద్భుతమైనటువంటి ఆ చేతుల క్రింద దీన మనస్కులమై ఉండినట్లుగా మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి దావీదును అతని శత్రువుల నుంచి ఎన్ని రకాలుగా అతడు ఇబ్బంది పడినా, ఎన్ని రకాలుగా అతడు మరి తరమబడిన, మీరు అతనితో ఉండి అతన్ని ఎంతగా క్షేమంగా నడిపించారో అందును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అదే విధంగా మా జీవితాలలో కూడా జరిగించమని నీ యొక్క కాపుదల కొరకు మేము ప్రార్థించి అడుగుతూ ఉంటున్నాం తండ్రి. దావీదు నీ చిత్తానుసారునిగా జీవించాడు. అవును ప్రభువా, నీవే తండ్రి అతడు నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడని అతని గురించి చెప్పావు మా ప్రభా. అతడు ఎంతగా నీ చిత్తం నెరిగిన వాడంటే, తన శత్రువు అయినటువంటి సౌలు తన చేతికి చిక్కినప్పటికీ కూడా అతడు అభిషిక్తుడు అన్న ఉద్దేశంతో అతనిని అసలు అతనికి హాని తలపెట్టలేదు. ప్రభా, ఎంత గొప్ప దేవుడు, క్షమాపణ హృదయం కలిగిన వాడు. తన మిత్రుడైన యోనాతానును జ్ఞాపకం చేసుకున్నాడు. అతని కుమారుడైన మెఫీబోషెతుకు కుమారులతో పాటు రాజుగారి భోజన బల్లపై భోజనం చేసే అధికారాన్ని కల్పించి అతనికి పూర్తి రక్షణని పరిచాడు తండ్రి. దేవా, ఎంత గొప్ప మనసుని అతనికి ఇచ్చావు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రములు. అలాంటి మనసు మాకు కూడా కలిగి మేము సరి అయినటువంటి నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించచ్చు, ఇతరులకు మేలు చేసే మనసుని మాకు అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ ఇతరులకు మేలునే చేయాలి, కానీ ఎప్పుడు కూడా కీడును తలంచకూడదు. మేలు చేయడం చేత అయి కూడా మేము చేయకపోతే అది పాపం అవుతుంది నాయన. మేము ఆ విధంగా ఉండకుండా మమ్మలను కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, అతని యొక్క జీవితంలో ప్రతిసారి కూడా ఎన్నో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. తనను శపించినటువంటి షిమి అనే వ్యక్తిని కూడా క్షమించి అతని యొక్క శాపంను బట్టి అతడు కోపపడలేదు. ఎంత దుఃఖమును అనుభవిస్తున్నప్పటికీ కూడా, కోపం వచ్చినప్పటికీ కూడా అతడు అణుచుకొని, అది దేవుడే అతనిని ఆ విధంగా అనడానికి అనుమతించాడు అనుకుని అతడు మరి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. మా ప్రభా, ఎంత గొప్ప దేవుడు. మరి అలాంటి మనసుని అతనికి ఇచ్చావు. అతడు తండ్రి మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను అని అతడు చెప్పగలిగాడు. అతనికి ప్రభా ఏ లేమి కూడా లేదు అని అతడు ధైర్యంగా చెప్పగలిగాడు. అతడు నిజానికి అనేక కొరతలతోనే బ్రతుకుతూ ఉన్నాడు. చాలాసార్లు అతని యొక్క జీవితంలో ఎంతో అలసిపోయి ఉన్నాడు. ఎన్నోసార్లు శ్రమలకు లోనయ్యాడు, తరమబడ్డాడు, కృంగిపోయాడు. ఎంతగానో మరి పరిగెత్తుతూ పారిపోతూనే జీవితం అంతా గడిచిపోయింది. అయినప్పటికీ అతడు ఎప్పుడు కూడా నాయన మరి నీ సన్నిధిలోనే గడుపుతూ ఉండేవాడు. నిన్నే ప్రేమించిన వాడు, నిన్ను ప్రార్థించిన వాడు. అంత గొప్ప మనసు అతనికి కలిగి ఉన్నది కనుక తండ్రి, మేము కూడా అలాంటి జీవితాలు అంటే మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ మేము ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టకుండా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ఎంతో మంది తండ్రి మరి చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటారు. కానీ ప్రభా, నీవు తప్పకుండా తగిన సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగిస్తున్నావు, తప్పకుండా జరిగిస్తావు. ఆ విశ్వాసం మాకున్నట్లయితే మేము ఆ విధంగా ధైర్యంగా ఉండగలుగుతాము. చీకటి సమయాలలో ఒకవేళ మేము చాలా కష్ట సమయాలలో ఉన్నట్లయితే మీరు మాకు దీపమై ఉన్నావు, మా దీపంను వెలిగించువాడవు. మరి ప్రభా, మరి చీకట్లో ఉండకుండా మమ్మలను వెలుగులోనికి తీసుకొని వచ్చే దేవుడు, మా చీకటి పరిస్థితులన్నింటినీ కూడా వెలుగులోనికి మార్చగలిగిన దేవుడు. ఈ సమయంలో ఎవరైతే నైనా అలాంటి కష్టాల్లో ఉన్నారో, అప్పుల సమస్యతో వాళ్ళకు లోకమంతా కూడా చీకటిగా కనిపిస్తూ ఉన్నదేమో, మా ప్రభా బిజినెస్ లో లాస్ వచ్చి సమస్తమును కోల్పోయిన స్థితిలో మాకు ఇంకా దిక్కేది అని ఒక చీకటి కలిగిన పరిస్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారేమో తండ్రి ప్రభా,
మరి ఎంతో మంది నాయన రక్షణ లేని స్థితిలో చీకటి లోకంలో ఉన్నారు. భయంకరమైన పాప జీవితం జీవిస్తూ నేను ఎరగని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. మా ప్రభా నీ యొక్క సిలువ విలువను తెలుసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. దేవా, ఎవరైతే నేను అంగీకరిస్తారో వారందరూ కూడా నాయన వారి ఇంకా పాత జీవితం వారికి ఉండదు ప్రభా. వారు ఇక నూతన సృష్టిగా ఉంటారు. మా ప్రభా అలాంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతమంది వ్యసనాలకు గురైతండి భయంకరమైన జీవితం జీవిస్తూ మీకు విరోధంగా జీవిస్తున్నారు, వారి జీవితాలలో కూడా మీరు వెలుగును నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీవు మమ్మల్ని ప్రేమించి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మాకు సమర్పించి అనుగ్రహించి తండ్రి ఆయన యొక్క శిలువ యాగం ద్వారా మాకు పాప క్షమాపణ కలుగజేసి ఉన్నావు కదా. నీకు వేలాది వేల స్తోత్రములు మా ప్రభా. దానిని ఎవరెవరైతే ఇంకా అంగీకరించలేదో, ఎవరెవరైతే ఇంకా తెలుసుకోలేదో వారందరికీ నాయన మరి వారు రక్షణ పొందుకున్నట్లుగా వారి హృదయాలను వెలిగించండి, వారి మనోనేత్రాలను వెలిగించండి, వారు వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగిన హృదయం కలిగి తండ్రి అంగీకరించగలిగే మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన పాప జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. ఎంతమందినైనా భయంకరమైన అడిక్షన్స్ కు గురై ఉన్నారు, భయంకరమైన గేమింగ్లకు, పోర్నోగ్రఫీకి, డ్రగ్స్కు తండ్రి, ఆల్కహాల్కు, ఇంకా స్మోకింగ్కు, రకరకాల వ్యాధులు, రకరకాల భయంకరమైన అలవాట్లు, వీటితో తండ్రి వారు తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. తండ్రి కృప చూపించమని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభ, రక్షణ కార్యం ఎప్పుడైతే జరుగుతుందో వారి జీవితాలలో తండ్రి వెలుగు వస్తుంది ప్రభా. వారి చీకటిని వెలుగుగా చేయగలం మా ప్రభా. వారిని వారిలో దీపంగా ఉండగలిగిన దేవుడు మా ప్రభా. నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే నిరుద్యోగ స్థితిలో ఉంటూ దుఃఖంలో, బాధలో, ఈ సమస్యల గురించి వారు ఎంతగానో కృంగిన స్థితిలో ఉన్నారు, వారిని మీరు లేవనెత్తగలిగినటువంటి దేవుడు, కృప చూపించే దేవుడు తండ్రి. ప్రేమతో నాయన వాళ్ళని లేవనెత్తండి దేవా ప్రభా. మరి వారికి సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎంతో మంది సంతానం కొరకు చూస్తున్నారు, వారిని కూడా దర్శించండి. వారికి కూడా తప్పకుండా మంచి సంతానం అనుగ్రహించండి దేవా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి మా ప్రభానైనా. మరి కుటుంబాలలో ఉన్న కలతలతో నేను ఎంతో మంది దుఃఖంలో, వేదనలో ఉంటూ మరి ఇంట్లో ఒక చీకటి ప్రాంతం లాగా అనిపిస్తూ ఉంటది మా ప్రభా తండ్రి. వారి జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, వెలుగులేని స్థితిలో ఉన్నట్లుగా ఉంటారు నాయన మా ప్రభా. అలాంటి స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు వెలిగించండి దేవా. నీ సమాధానం వారిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్ లో మా ప్రభా ఎంతో దుఃఖంతో చీకటిలో ఉన్నట్లుగా ఉంటారు నాయన మా ప్రభా. వారి హృదయంలో మరి సంతోషం లేదు, సమాధానం లేదు, మరి అనారోగ్యంతో ఎంతగానో కృంగుదల ఉన్నది మా ప్రభా. వారిని లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు మరి ప్రభా. స్వస్థపరిచి వారిలో వెలుగు నింపండి దేవా. వారి కుటుంబంలో వెలుగు నింపండి, వారి కుటుంబ సభ్యుల్లో వెలుగు నింపండి. వారు ఎంత దుఃఖిస్తున్నారు, వారి దుఃఖమును తొలగించండి నాయన మా ప్రభా తండ్రి. ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరిచే దేవుడవు నీవి మా ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి మరి తండ్రి అందరి ఇంట్లో కూడా నాయన ప్రభా కుటుంబాలలో సంతోషంను కలుగజేయమని వేడుకొంచున్నాము. డాక్టర్లకు, నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితేనైనా ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని, బలం ఇచ్చి ఆ సర్జరీ గుండా క్షేమంగా బయటికి రావడానికి ప్రభా, కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. ఎంతో మంది ఐసీయూలలో ఉన్నారు, క్రిటికల్ కండిషన్స్ లో ఉంటున్నారు, వారందరినీ కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైనటువంటి స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. మరి ఎవరెవరైతే నాయన బిజినెస్ లో లాస్ వచ్చిందని కృంగి ఉన్నారో వారందరి ఎదుట తండ్రి మీరు అనేక మార్గములు ఉంచండి ప్రభా. వారు త్వరగా పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా ప్రభా దానివల్ల ఏ మేలు జరుగుతుందో మాకు తెలియదు ప్రభా. మాకు వెంటనే కనిపించేది ఒకవేళ కీడుగా కనిపించవచ్చు, కానీ దాని వెనక ఉండే అత్యద్భుతమైన ఉన్నత స్థాయిని గురించి కానీ ఇంకా మిగతా విషయాల గురించి కానీ మాకు తెలియదు ప్రభా. మీరైతే సమస్తం ఎరిగినటువంటి దేవుడు. మీరెందుకు అనుమతించారో, ఏ కష్టంనైనా ఎందుకు అనుమతించారో అన్న విషయాలు మాకు తెలియదు, కానీ
మేమైతే ప్రభా నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రతిదాన్ని కూడా సంతోషంగా అంగీకరించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నాయన సంతోషంగా, చక్కగా, ఆరోగ్యంగా ఉంటూ నీ వాక్యం చదువుకుంటూ, వాక్యంలో ఎదుగుతూ తండ్రి చక్కగా చదువుకొని మంచి స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి. ఉద్యోగ జీవితాలలో మరి ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ఈ దినం వారి యొక్క పనిలో నీకు మహిమకరంగా పనిచేయటకు సహాయం చేయండి. ఉత్తమమైన పనితనం చూపించగలుగుట కృప చూపించండి. ప్రభా వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానము, స్కిల్స్ అనుగ్రహించి నాయన చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి రాకపోకలందు మీరు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరికైతే నాయన ప్రమోషన్స్ రావాల్సి ఉన్నదో వారికి అందరికీ శీఘ్రంగా ప్రమోషన్లు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఉద్యోగ పరిస్థితులు ఎంతో చక్కగా ఉండినట్లుగా, సామరస్యంగా అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎక్కడ అవమానము మరి నిందలు లేకుండా, అణచివేతలు లేకుండా కాపాడం. అధికారులకు మరి కలీగ్స్కు మంచి మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఇంకా నాయన మా జీవితాలన్నిట్లో మా ప్రతి పరిస్థితిలో మీరుండమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది నాయన అనాథలు, దిక్కులేని వారు ఉన్నారు. వారందరికీ మీరు కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి అప్పుల సమస్యను తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆర్థిక పరిస్థితులను సరిచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా క్షేమకరమైన, సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మా ప్రభా మరి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని, అన్నిటికంటే ముఖ్యంగా నీవిచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది స్తోత్రములు. అవును, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని తీసుకువచ్చి రాజులైన యాజక సమూహంగా చేసి ప్రభా ఈ విధంగా నాయన విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రపంచమంతటా శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. మా ప్రభా యుద్ధ వాతావరణం అంతా కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి తండ్రి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, మరి ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి. మరి నిన్ను ఎరగని వారు అనేక మంది ఉన్నారు. మా ప్రభా దయ ఉంచండి నాయన. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి. సేవకుల ద్వారా జరుగుతున్న సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించండి. నీ వాక్యము నాయన పరిశుద్ధాత్మ ద్వారా అనేకులకు చేరి ఉంటుండగా పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను దీవించి వారందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, అన్యాయాలు అరికట్టండి, అక్రమాలు అరికట్టండి తండ్రి. మరి హింసలు, క్రైస్తవులపై జరుగుతున్న హింసలను అరికట్టమని ప్రార్థిస్తున్నాము. సేవకులందరినీ ఆశీర్వదించండి. వారి యొక్క సేవను అద్భుతంగా మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, చిన్నపిల్లలను, వృద్ధులను దీవించి వారికి అందరికీ కూడా క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. చిన్న బిడ్డలు ముఖ్యంగా నీ దయందును, మనుషుల దయను వర్ధిల్లినట్లుగా కృప చూపించి ప్రభు వారిని చక్కటి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకును, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం, ఆత్మ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, సీజనల్ గా వచ్చే అనేకమైన వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వేలాది స్తోత్రములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించండి. వారిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. నీ ముఖకాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.